రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే టేస్టీ సింపుల్ పల్చటి టమోటా చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 2 మీడియం సైజులో ఉండే పండిన టమోటాల్ని శుభ్రంగా కడిగేసి ఇలా 4-5 ఘాట్లు పెట్టుకొని గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 3-4 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉన్నాయి, అందుకని నేను 3 పచ్చిమిర్చినే తీసుకున్నాను. అదే మీరు కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చి తీసుకున్నట్లయితే ఒక 5-6 కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 గ్లాసుల దాకా నీళ్ళని పోసుకొని ఈ టమోటాలని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక నేను మీకు టమోటాలు చక్కగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? టమోటా పైన స్కిన్ అంతా కూడా ఇలా సపరేట్ అయిపోయి టమోటాలు ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇవి ఉడకడానికి కనీసం 4-5 నిమిషాలు టైం అయితే పడుతుంది. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. సో టమోటాలు పచ్చిమిర్చీలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటా పచ్చిమిర్చీలని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం టమోటా ఉడికించుకున్న ఈ నీళ్ళల్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఈ చట్నీలో కొత్తిమీర ఎక్కువగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు టమోటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. కొంచెం వేడిగా ఉన్నా కానీ ఇది మనకి పైకి చిందుతుందనమాట. అందుకని పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ టమోటా మిశ్రమాన్ని మిక్సీలోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 4-5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఈ టమోటా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా చట్నీని మనం ముందుగా టమోటాలు ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళల్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా రోడ్ సైడు టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో? చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.